91వ కీర్తన 10-11 వచనాలు దయచేసి చదవండి. కీర్తన 91, 10, 11 వచనాలు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. దూతలు ఏం చేస్తున్నాయి? ఇక్కడ ప్రయాణములో కాపాడుతున్నాయి, ప్రయాణంలో భద్రతనిస్తున్నాయి. ఎంతో స్పష్టంగా రాయబడింది కదండి ఈ వచనంలో. కీర్తన 91వ కీర్తన 10వ వచనం. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. ఎందుకు? 11వ వచనం. నీ మార్గములన్నిటిలో నిన్ను గూర్చి లేదా నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. కాబట్టి దేవుని సేన, కాబట్టి దేవుడు తన సేనను ఏర్పరిచాడు. ఆ సేనలో భద్రత ఉంది. అంటే నువ్వు వెళ్తున్నావంటే దూతలు బయలుదేరుతాయి. చూడు, ముఖ్యమంత్రి గారు ఇక్కడ వచ్చారనుకోండి, సార్ పక్కన ముఖ్యమంత్రి గారు ఉన్నారు అంటామా చెప్పండి? అట్లా రాడు. ముఖ్యమంత్రి వచ్చేటప్పుడు ఎలా వస్తాడు? ముందు సెక్యూరిటీ, ముందు పైలట్ వేరబోతుంది. ముఖ్యమంత్రి గారు వస్తున్న ముందు అంత క్లియరెన్స్ అనమాట. అన్నీ మొత్తం బస్సులు రోడ్డు మీద ఏమున్నాయి అన్నీ తీసి ఎత్తుకెళ్ళిపోతారు. అంతే, ఎవడైనా సరే మొత్తం క్లియర్ చేస్తుంది. తర్వాత ఫుల్ సెక్యూరిటీ వస్తుంది. మొత్తం రోడ్డు మీద బయటికి రాబాకండి, ఇండ్లలో బయటికి రాబాకండి, ఎవరు రావడానికి వీలు లేదు. అన్ని కార్నర్లో పోలీసు వస్తారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు రాలేదు కదా సార్, రాబోతున్నాడు కాబట్టి మేము వచ్చాం ముందు. దేవుని బిడ్డలకు దేవుని దూతల సెక్యూరిటీ. కాబట్టి ఎవరైతే మహనీయులు ఉంటారో దూతలు సెక్యూరిటీగా ఉంటారో వారు నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. దేవుని బిడ్డ, ఒకవేళ ఏదైనా రాయి వేసాడా సైతాను గాడు, లేదా సైతాను దూతలు రాయి వేసినయా, చేతులు పట్టుకొని దూతలు భద్రతలో తీసుకెళ్తాడు. అంటే ఆ రాయి దూతలు తగులుతుంది. కానీ చెప్పండి, అది బాడీ గార్డ్స్ ఉంటారు, పెద్ద వాళ్ళకి బాడీ గార్డ్స్. ఆ బాడీ గార్డ్స్ ఒకవేళ వాళ్ళ మీద దాడి చేసినప్పుడు టక్కన వాళ్ళు అడ్డం వస్తారు. ఒకవేళ ఎవడైనా గుద్దితే బాడీ గార్డు తగులుతుంది, కానీ ఆ విఐపికి తగలదు. ఎందుకంటే ఆ సెక్యూరిటీలో ఉంటారు. మన సెక్యూరిటీ లేదా మన భద్రత ఏమిటంటే మన ప్రయాణంలో మన దూతలు భద్రత. సోదరుడా, సహోదరి, మనం ఎక్కడికి వెళ్తున్నప్పుడైనా సరే అనుకోసం ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. ప్రభా, పలానా వెళ్తున్నాను, పలానా స్థలానికి వెళ్తున్నానయ్యా నిసిక్ అనుకోసం చెప్తున్నా. ఏమిటంటే ముందే చెప్పాను, నువ్వు మహనీయములో ఉంటే ఆ దూతలు నీతో ఉంటారు. అంటే దేవుని సేన, దేవునితో సంబంధము. తర్వాత ఇట్స్ గాడ్స్ క్యాంప్ అని రాయబడింది. అంటే ఆ దేవుని యొక్క దూతల సమూహం మధ్యలో. చూడండి, ఎవరైనా కానీ ఎలక్షన్ అయిపోతానే నెక్స్ట్ ముఖ్యమంత్రి మారుతున్నాడు అనుకోండి, ఎలక్షన్లు ఓడిపోయాడంటానే ముందు ఆ పికెట్ ఖాళీ చేసేస్తారు. ఆ టెంట్ గింట అంతా మొత్తం ఖాళీ చేసేస్తారు. ముఖ్యమంత్రి గారి ఇంటి ముందున్న ఆ టెంట్ మొత్తం ఖాళీ చేసి పారేస్తారు. ఖాళీ చేసి ఎక్కడ తీసుకెళ్తారు? సెక్యూరిటీ ఎక్కడ పోతుంది? ఎవరు గెలిచారో ఇమీడియట్లీ సెక్యూరిటీ స్టార్ట్ అయిపోతుంది. ఇంకా ముఖ్యమంత్రి ప్రమాణం చేయకముందే సెక్యూరిటీ వచ్చేస్తుంది. అదే ప్రైమ్ మినిస్టర్ అయితే Z+ కేటగిరీ, SPG కమాండోస్, బ్లాక్ హెడ్ కమాండోస్ ముందే వచ్చేస్తారు. ఎందుకని? ఈయన అధికారంలోకి వచ్చిన వ్యక్తి, రాబోచున్న వ్యక్తి, ఎలక్షన్లో డిక్లేర్ అయిపోతాడు, వెంటనే సెక్యూరిటీ వచ్చేస్తుంది ప్రమాణం చేయకముందే. దేవుని బిడ్డ, నీవు మహనీయములో ఉన్నావు అంటే సెక్యూరిటీ వచ్చేస్తుంది. నీవు మహనీయము వదిలేవంటే, లేదా దేవుని సన్నిధిని వదిలేవంటే, దేవుని సేనను వదిలేవంటే, దేవునితో సంబంధం కోల్పోయావంటే దూతలు నెమ్మదిగా వీడు వెళ్ళిపోయాడు, వదిలేసేయండి. దూతలందరూ ఇటు వచ్చేసేయండి. ఆయన ఎందుకని? వాడు దయాలతో కనెక్షన్ స్టార్ట్ అయిపోయింది. వాడు ఆ దరిద్రతో కనెక్షన్ స్టార్ట్ అయిపోయింది. దూతలందరూ వచ్చేసేయండి. వాడు పవర్ కోల్పోయింది. దేవుని బిడ్డ, నీవు దేవునితో సంబంధం కలిగి ఉన్నావంటే, నువ్వు ప్రార్థన చేసుకుని బయలుదేరి వెలుచున్నావంటే దూతల సెక్యూరిటీ నీ ముందు వెళ్తుంది. అది కనపడదు, ముందే చెప్తున్నాను, కనపడదు. ఎందుకంటే కనపడని ఉన్నాయి. కాబట్టి దూతలు నీతో ఉన్నారు. నీ ప్రయాణంలో వారి సెక్యూరిటీ ఉంది. కొన్నిసార్లు అంటారు, లారీ మీదకి వచ్చింది బ్రదర్, ఆల్రెడీ ఎక్కేసింది బ్రదర్.
టైరు పైన టైరు కింద, నేను టైరు నా పైన. మరి ఏమైంది బ్రదర్? అద్భుతంగా బయటకు వచ్చాను. ఎలా సాధ్యమైంది? దేవుని హస్తము, దేవుని దూతలు పంపించాడు. సైతాన్ గాడు చంపేద్దామరా వీణ్ణని లారీ పంపించాడు. కొట్టింది, కింద పడ్డావు, లారీ టైర్ కూడా మీదకి వచ్చింది. లాస్ట్ మూమెంట్లో అక్కడ ఆగింది అంతే. ఇక్కడ టైర్ కింద ఉన్నాం కూర్చొని, చూస్తే టైర్ ఉంది. ఏమిట్రా అద్భుతం, చచ్చాడు అనుకున్నారు అందరూ. శవంతి దానికి వస్తే ఈయన హ్యాపీగా దులుపుకొని, ప్రియులారా అందరు బాగున్నారా, అందరూ క్షేమమేనండి. బాబు క్షేమమేంటి నాయన, నువ్వేమైపోయావంటే దూతలు ఉన్నారు. దేవుని బిడ్డ, దేవుని దూతలు మనకు భద్రతనిచ్చేవారు. మహనీయములో భద్రత ఉంది కాబట్టి నీవు దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు దేవుని దూతలు నీ పక్షంగా వస్తారు. ఎలాంటి కీడు, ఎలాంటి వ్యతిరేకత, ఎలాంటి ప్రతికూలత ఉన్నా మనము లోకంలో మించిన సెక్యూరిటీ మనం కలిగి ఉన్నాము. ఎవరు మనం కలిగి ఉన్నామంటే అర్థము, నీవు మహనీయములో ఉంటే, దేవునితో సంబంధం ఉంటే, సంబంధం ఉన్న వాడికి మాత్రమే చెప్తుంది మాట. అంతే తప్పనే బైబిల్ కొన్నాను పాటలు అంటే 100 రూపాయలు పెడితే బైబిల్ వచ్చేస్తుంది. కాదు. నేను చెప్పే అంశము, నీవు మహనీయములో ఉన్నప్పుడు, అనగా దేవుని దూతల సమూహములో దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు ఈ భద్రత నువ్వు కలిగి ఉంటావు.